Yes. పొలిటికల్ సైన్స్ సెకండ్ సెమిస్టర్ లో పొలిటికల్ ఆబ్లిగేషన్ యాక్చువల్లీ కంప్లీట్లీ సెకండ్ సెమిస్టర్ డిపెండ్ అపాన్ ది ఫస్ట్ సెమిస్టర్. ఫస్ట్ సెమిస్టర్ లో మీరు ఏం నేర్చుకున్నారో ప్రతిదీ కూడా ఇప్పుడు స్టార్టింగ్ నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఇంట్రడక్షన్ మీరు చూస్తే అనుకుంటారు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ చాప్టర్ నుంచే ఉంది సార్ అని. ఎందుకంటే డివైన్ రూల్ కానీ కన్సెంట్ థియరీ కానీ అలాగే సోషల్ కాంట్రాక్ట్స్ థియరీ కానీ ఆల్ ఆర్ ఇన్ ది సెకండ్ సెమిస్టర్ లో ఉన్నాయి. కానీ ఇందులో ఏముందంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ది థియరీస్ అనేది ఇస్తాడు. ఆబ్లిగేషన్ అనేది అంటే అప్లికేషన్ అంటే ఏంటి అనేది సార్ చెప్తాను. థియరీస్ ఆఫ్ పొలిటికల్ ఆబ్లిగేషన్ చూడండి, స్టార్టింగ్ ఈ రోజు నుంచి మనం ఇదవుతుంది కాబట్టి లిమిటెడ్ గా కొద్దిగా చెప్తాం. చూడండి, అందులో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ పొలిటికల్ ఆబ్లిగేషన్. సో ఈ ఆబ్లిగేషన్ టర్మ్, ద టర్మ్ ఆబ్లిగేషన్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ఎ లాటిన్ వర్డ్ ఆబ్లిగేట్. ఇది ఎక్కడ తీసుకున్నారంటే డిరైవ్ ఫ్రమ్ ది Latin word obligate, which means the performance of the duty. రాసుకోండి, రఫ్ నోట్స్ ఏమైనా ఉంటే మాత్రం అక్కడ మెన్షన్ చేసుకుంటుండండి. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ లో నేను ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఆన్ ఇంట్రడక్షన్స్ లో కూడా ప్రతిదీ ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి వెళ్తాను. ద టర్మ్ ఆబ్లిగేషన్ ఒరిజినేట్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ obligate. Obligate means performance of the duty. If you are living when a man is a political animal, he is bound to live under the authority of the state. If you are living in the society, compulsory bound of the some rules and regulations. అదే అప్లికేషన్ అంటే ఇంకేమీ కాదు. అప్లికేషన్ లో మనం ఏం చేస్తామంటే కంపల్సరీ ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డ్యూటీ. When a man is a political animal, he is bound to live under the authority of the state. Then it becomes his obligation to obey its command. If you are living in the society, compulsory obey the rules and regulations and also commands of the society or state. This duty to obey the state is called a political obligation. Chusara? This duty to obey the state is called as political obligation. Ekkada emi ledu, just only obey the orders of the state and obey the orders of the society. Follow the rules and regulations of the society. That is called as a political obligation. Political obligation లో అది చెప్పుకుంటారు కంపల్సరీ. ఎక్కడ నుంచి తీసుకున్నారంటే డెరైవ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ ఆబ్లిగేట్. ఆబ్లిగేట్ మీన్స్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది డ్యూటీ. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది డ్యూటీ అంటే అర్థం ఏంటంటే ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ, కంపల్సరీ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కంపల్సరీ బౌండ్ ఓవర్ ఆఫ్ ది కమాండ్స్ ఆఫ్ ది సొసైటీ, commands of the state. That's called as a obligation. This duty to obey the state is called as a political obligation. What is the nature of the political obligation? Political obligation nature enti? There can be no life if there is no order. Similarly, there can be no order if the people do not obey the state. మనం కంపల్సరీ మనం చెప్పుకుంటాం ఏంటి అంటే ఆర్డర్స్ ని ఒబే చేయకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ ది స్టేట్ కంపల్సరీ పనిషబుల్. మనం ఒకవేళ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద ఫ్యామిలీ, ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ యువర్ హోమ్, కంపల్సరీ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. వాళ్ళ తనగా ఆర్డర్స్ మనం ఫాలో అవ్వాలి కంపల్సరీ. అవి ఫాలో అయినప్పుడు ఏమవుతుంది, కంపల్సరీ వాళ్ళు ఏమైనా పనిష్మెంట్ ఇస్తారు కంపల్సరీ. కాబట్టి ఇక్కడ కూడా సొసైటీలో కూడా అంతే. దేర్ కెన్ బి నో లైఫ్ ఇఫ్ దేర్ ఇస్ ఏ నో ఆర్డర్. సిమిలర్లీ దేర్ కెన్ బి నో ఆర్డర్ ఇఫ్ ద పీపుల్ డు నాట్ obey the state. Therefore, the principle of political obligation is based on the maximum of the common prudence. People obey or disobey the authority of the state depending upon the circumstances. అది ఏముందంటే ఓన్ విల్, ఇఫ్ యు ఆర్ obey or not obey. కానీ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ, కంపల్సరీ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మన సొసైటీలో ఉండేటప్పుడు కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఫాలో అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ as a obligation. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది పొలిటికల్ ఆబ్లిగేషన్. సొసైటీలో ఉన్నప్పుడు కానీ, ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద ఫ్యామిలీ,
మన ఫ్యామిలీలో ఉండేటప్పుడు కానీ వాళ్ళు చెప్పేటప్పుడు కంపల్సరీ యూ గాట్ సమ్ సిస్టమేటిక్ డిసిప్లిన్ అండ్ యాక్టివిటీస్. కాలేజీలో ఉండేటప్పుడు కూడా ఇఫ్ యు ఆర్ స్టూడెంట్ ఇన్ ద కాలేజ్ కంపల్సరీ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ యువర్ కాలేజ్. కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే సిస్టమేటిక్ డిసిప్లిన్ అనేది ఫాలో అవడానికి అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ as a political obligation అన్నమాట. They scrutinize the actions of their rulers and the recent the event of invasion their liberties. ఇందులో మన థియరీస్ తీసుకుంటే అందులో ఫస్ట్ థియరీ డివైన్ థియరీ. ఆల్రెడీ యు నో అబౌట్ ది డివైన్ థియరీ. వాట్ ఇస్ ద డివైన్ థియరీ? వాట్ ఇస్ ద డివైన్ థియరీ? What is the divine theory? Divine origin theory. Emma? King is the representative of God. Yes. If the divine origin theory anagane one man came from the God. That man is called as a mediator from the God. That man is called as a king or queen. King అప్పటి టైంలో ఉండేవారు కింగ్ వాళ్ళు ఉండేవారు. ఇస్ వన్ ఆఫ్ ది మీడియేటర్ అంటే పీపుల్ బిట్వీన్ పీపుల్ అండ్ ది గాడ్ మీడియేటర్ అన్నమాట. ఇక్కడ సాంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ ఆబ్లిగేషన్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఫెయిత్. ఇక్కడ డివైన్ ఆరిజిన్ థియరీలో ఏముంది అని అంటే పొలిటికల్ ఆబ్లిగేషన్స్ లో మనం ఏం చెప్తున్నామంటే సాంక్షన్ ఆఫ్ పొలిటికల్ ఆబ్లిగేషన్ ద మ్యాటర్ ఆఫ్ ఫెయిత్ అనమాట. ఫెయిత్ అంటే కంపల్సరీ మనం ఏం చేస్తున్నాం అంటే బిలీవింగ్. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం? వై ఆర్ యు గోయింగ్ టు ద టెంపుల్? గుడికి ఎందుకు వెళ్తుంటారు? టెంపుల్ కి ఎందుకు వెళ్తుంటారు? వర్షిప్ గాడ్. అంటే మనం ఏం తప్పు చేస్తున్నామని ఏదో తప్పు చేస్తున్నామని దీంతో మనం ఏదో తప్పు చేస్తున్నాం మంచి జరగాలి అనే కోరికతో మనం వెళ్తాం. అంటే మంచి జరగాలి అని ఆ ఉద్దేశంతో మనం వెళ్తుంటాం. అక్కడ ఏంటి గాడ్ అనేది ఆయన ఇచ్చేది సెకండరీ. ఇక్కడ కూడా మీకు ఏమవుతుందంటే ఫెయిత్ అనే దాని మీద ఆధారపడి ఉంది. ద ఐడియా ఆఫ్ డివైన్ రైట్స్ ఆఫ్ కింగ్స్ ప్రివైల్డ్ త్రూఅవుట్ ద మిడిల్ ఏజెస్. People were obligated to obey the authority of the king because they were obligated to obey the God. ఎందుకంటే the people in the society compulsory follow the rules and regulations of the king. In the divine origin theory, divine origin theoryలో కింగ్ చెప్పేది మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. కారణం ఏంటి? The king came from the God. He is one of the mediator from the God. He is one of the mediator from the God. భగవంతుడి దగ్గర నుంచి వచ్చేవాడు. కాబట్టి ఆయన చెప్పేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. అంటే కంపల్సరీ ఎవ్రీవన్ డిపెండ్ అపాన్ ది ఫెయిత్. దీనికి సంబంధించి అందుకనే పొలిటికల్ ఆబ్లిగేషన్ లో డివైన్ థియరీకి సంబంధించి ఏమంటారంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ది ఫెయిత్ ద ఐడియా ఆఫ్ డివైన్ రైట్స్ ఆఫ్ కింగ్స్ ప్రివైల్డ్ త్రూఅవుట్ ద మిడిల్ ఏజెస్. People were obligated to obey the authority of the king because they were obligated to obey God. And compulsory the people obey the orders of the king. Why? The king came from the God. The people indirectly referred to the God, but not directly to God. Directly to the king responsible to the God. The మధ్యలో మీడియేటర్ అనేవాడు ఉన్నాడు. చూడండి, in the democratic state, the people elected some representatives. The members, the representatives are going to the houses. The representatives are responsible to the people. The representatives are between the people and the government. Mediators ఎక్కడ వస్తున్నారు? పీపుల్ అండ్ ద గవర్నమెంట్ మీడియేటర్స్ గా ఉంటారు. ఇక్కడ కూడా ఏమవుతుందంటే డివైన్ ఆరిజిన్ థియరీలో ద కింగ్స్ ఆర్ మీడియేటర్స్ బిట్వీన్ ద పీపుల్ అండ్ గాడ్. కాబట్టి ఇక్కడ కూడా డివైన్ థియరీ ఆఫ్ పొలిటికల్ ఆబ్లిగేషన్ ఫౌండ్ ఇట్స్ శాంక్షన్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఫెయిత్. మ్యాటర్ ఆఫ్ ది ఫెయిత్ దీని మీదనే ఆధారపడి ఉంది. అలాగనే కన్సెంట్ థియరీ ఉంది. కన్సెంట్ థియరీ ఇందులో ఏముంటుంది అంటే విల్ ఆఫ్ ది పీపుల్ అన్నమాట. పొలిటికల్ ఆబ్లిగేషన్ జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్. ఇది తర్వాత వెళ్తే థియరీలోకి వెళ్తాం మనం. నెక్స్ట్ కంటిన్యూ ద థియరీ. ఓన్లీ జస్ట్ ఇంట్రడక్షన్ చిన్న టాపిక్ లో చెప్తాం. ఇది ఏమవుతుందంటే కన్సెప్ట్ థియరీలో ఏమవుతుందంటే విల్ ఆఫ్ ది పీపుల్ అన్నమాట. విల్ ఆఫ్ ది పీపుల్ డిపెండ్ అపాన్ ది విల్ ఆఫ్ ది పీపుల్. డివైన్ థియరీ వాజ్ రిప్లేస్డ్ బై ది కన్సెప్ట్ థియరీ. Consent theory was based on the contract entered into by men living in the state of nature. The contract brought the sovereign into the existence.
the political authority is based on the consent of the people. ఇక్కడ కూడా ఏమవుతున్నారు, పీపుల్ విల్, ద విల్ ఆఫ్ ది పీపుల్, పీపుల్ మీద, పీపుల్ తాలూకా విల్ మీద డిపెండ్ అయ్యి ఉంది ద విల్ ఆఫ్ ది పీపుల్. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందంటే డివైన్ ఆరిజిన్ థియరీ తర్వాత నెక్స్ట్ వచ్చిన థియరీ ఏదంటే కన్సెప్ట్ థియరీ. డివైన్ ఆరిజిన్ థియరీ వాజ్ రిప్లేస్డ్ బై ది కన్సెప్ట్ థియరీ. Concept theory was based on a contract entered into by men living in the state of nature. The contract brought the sovereign into the existence. ఇక్కడ కొత్తగా వచ్చిన వర్డ్ ఏంటి అంటే sovereign, supreme power, supreme power. Thus the political authority is based on the consent of the people. ఇక్కడ కంపల్సరీ ఏముంది అంటే కన్సెంట్ ఆఫ్ ది పీపుల్. అలాగే పర్స్పెక్టివ్ థియరీ ఉంది. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే పర్స్పెక్టివ్ థియరీ ఉంది. ఇది ఏముంది అంటే ఆబ్లిగేషన్ టు రిఫరెన్స్ టు ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది కన్వెన్షన్స్. కన్వెన్షన్ సంబంధించింది. ద థియరీ ఇస్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది కస్టమరీ రైట్స్. ఇది కంపల్సరీ దేనికి సంబంధించింది అంటే దిస్ థియరీ ఇస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది కస్టమరీ రైట్స్. Its legitimacy lies in the long possession of the authority of the ruler. So popular obedience has its sanction in reverence to the institutions of the past. It embodies the wisdom of the past. In Boding's defense of the family is an example in the context. ఇక్కడ కూడా group of people are living in the society. This theory is based on the principle of the customary rights. They compulsory protect the rights of the customers. ఇక్కడ చెప్పేది అది. Its legitimacy lies in the long position of the authority of the ruler. So popular obedience has its sanction in the reverence to the institutions of the past. It embodies the wisdom of the past. In Boding's defense of the family example గా తీసుకున్నాడు. ఇక్కడ ఏముందంటే ఫ్యామిలీలో ఏముంది, ఆల్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద ఫ్యామిలీ. ఇక్కడ ప్రతి ఒక్కరికి సంబంధించిన వరకు ఎవ్రీ వన్ కంపల్సరీ ప్రొటెక్ట్ ద అదర్ రైట్స్. ఇక్కడ ప్రతి ఒక్కరికి సంబంధించిన వరకు అందరూ బాగోవాలి. ఎవ్రీ వన్ సేఫ్ ఇన్ ద ఫ్యామిలీ. ఎవ్రీ వన్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ది అదర్ పర్సన్స్. ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునేది. అలాగే ఐడియలిస్ట్ థియరీ ఉంది. ఐడియలిస్ట్ థియరీ ఇది కూడా ఏమవుతుందంటే ఇన్మేట్ రేషనాలిటీ ఆఫ్ మ్యాన్. ఆబ్లిగేషన్ ఇన్ ఇన్మేట్ రేషనాలిటీ ఆఫ్ మ్యాన్. ఐడియలిస్టిక్ థియరీ అంటే మీకు ఐడియా ఉంది. ఐడియలిస్టిక్ కన్సిడర్ మ్యాన్ యాజ్ ఎ పొలిటికల్ అండ్ రేషనల్ క్రియేచర్ and the state as a self-sufficient community. Their regard to the state and the society is identical. The state and the society is identical. Therefore, there is no dichotomy between the individual and the state. Hence, the source of the political obligation is contained in the obedience of the state. Plato and Aristotle, Kant and Hegel, and Green and Bosanquet of the exponent of the idealistic theory. These other persons are supported the idealistic theories. Idealistic theory సంబంధించిన వరకు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. The sources of the political obligation is the contained in the obedience to the state. Plato and Aristotle from the Greek, Kant and Hegel and Germany, and Green and Bosanquet in English are the exponents of the idealistic theories. వీళ్ళందరూ కూడా ఇవన్నీ నేను మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తర్వాత థియరీలోకి వెళ్తాను, ఒక్కొక్క థియరీలోకి వెళ్తాం. ఆ థియరీ నుంచి మనం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మార్క్సియన్ థియరీ. ఆల్రెడీ యు నో అబౌట్ ది మార్క్సియన్ థియరీ. ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఆబ్లిగేషన్ ఇంటూ ది సోషల్ ఆబ్లిగేషన్, పొలిటికల్ ఆబ్లిగేషన్ ఇంటూ ద సోషల్ ఆబ్లిగేషన్. ఇది ఆబ్లిగేషన్ ఏంటి అంటే పొలిటికల్ ఆబ్లిగేషన్ నుంచి సోషల్ ఆబ్లిగేషన్స్. Marxian theory of political obligation is basically different from other theories of the political obligation. Completely different. Marxian theory ఎలా ఉంటుంది? Different from the other theories. It sanctions the case of the political non-obligation, the pre-revolutionary, total revolutionary, and the post-revolutionary అని ఉంటుంది. Marxian theory అంటే ఎలా ఉంటుంది? Revolutionary activities. Marxian theory అనగానే మనం ఏం చెప్పుకుంటున్నాం? రివల్యూషనరీ యాక్టివిటీస్. మార్క్సియన్ లో చెప్పేది ఏముంది? సాఫ్ట్ మేనర్స్ ఉండవు, హార్ట్ మెంటాలిటీతో కూడుకున్నది. నేను ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. సాఫ్ట్ మేనర్ తో ఉండేది సోషలిజం అయితే దాన్ని కంప్లీట్ చేసి డిఫరెంట్ ది సోషలిజం. రివల్యూషనరీకి సంబంధించింది డిఫరెంట్ గా ఉంటుంది. ఆ రివల్యూషనరీ యాక్టివిటీ మార్క్సియన్ థియరీ.
అది దాని ఇంపార్టెన్స్ ఏమి వెలిగించారంటే పొలిటికల్ ఆబ్లిగేషన్ టు ద సోషల్ ఆబ్లిగేషన్ అని. ఇలాగ డిఫరెంట్ థియరీస్, డిఫరెంట్ పొలిటికల్ ఆబ్లిగేషన్స్, ద డిఫరెంట్ థియరీస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది డ్యూటీ ఇన్ ద థియరీస్. ఆ థియరీస్ లో ఉండే వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. అలాగే లిమిటేషన్స్ ఉన్నాయి. పొలిటికల్ ఆబ్లిగేషన్స్ సంబంధించిన కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ద పొలిటికల్ ఆబ్లిగేషన్ హ్యావింగ్ సమ్ లిమిటేషన్స్. వాట్ ఆర్ ది లిమిట్స్ ఆఫ్ ది పొలిటికల్ ఆబ్లిగేషన్? దానికి సంబంధించిన వరకు ఏంటి అని అంటే, ద పీపుల్ హ్యావ్ రైట్ టు రెసిస్ట్ ది పొలిటికల్ అథారిటీ ఇన్ కేస్ దేర్ ఆర్ ది సాటిస్ఫైడ్ దట్ ద యాక్షన్ ఆఫ్ ది సోవరెన్ ఇస్ detrimental to the overall interest of the community. So protection. The people have a right to resist a political authority in case they are satisfied that the action of the sovereign is detrimental to the overall interest of the community. In the case of the political disobedience, is the conditional affair. It is not something absolute. It is due under certain the relevant conditions only. It is for the people by the large to decide when the conditions are so on. A compulsory resistance, political resistance. The people have a right to resist of the political authority. అది ఏ విధంగా తీసుకోవాలన్నది. Resistance to political authority should not be given in the form of a political mischief. In the process of resisting the unjust political authority, people are not justified in the damaging the general social order. అందుకనే మనం ఏమంటే ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ గాట్ ఎ సమ్ రైట్స్. కొన్ని రైట్స్ అయ్యే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరో సోదరులకు సంబంధించిన వారు మనం ఏమవుతుంది, అట్ ది టైమ్ ఆఫ్ ది ఎలక్షన్ పీరియడ్ వీఆర్ గివింగ్ ద ఆల్ రైట్స్ టు ది రిప్రజెంటేటివ్. అన్ని ఇచ్చేస్తాం మనం. ఇన్ ద ఎలక్షన్ పీరియడ్ ద పీపుల్ ఆర్ గివింగ్ ద రైట్స్. వాట్ ఇస్ దట్ రైట్? వాట్ ద పీపుల్ గివింగ్ ద రైట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది ఎలక్షన్ టైం? రైట్ టు ఓట్. రైట్ టు ఓట్. అడల్ట్ ఫ్రాంచైజ్ వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళు. అయితే దాన్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ఎవరిది అని అంటే వాళ్ళదే. కానీ సమ్ టైమ్స్ ద పీపుల్ ఆల్సో self protections from the courts. Then everyone living in the society compulsory having some rights, fundamental rights. Resistance lo compulsory manaku untundi. Resistance to political authority should not be given in the form of the political mischief. In the process of resisting the unjust political authority, the people are not justified in damaging the general social life, social order. Compulsory we are living in the society. కంపల్సరీ ఫాలో ద సోషల్ ఆర్డర్. మనం సిస్టమేటిక్ ఆ సిస్టమ్స్ ని ఫాలో అవుతూ ఉండాలి. దాని అన్నింటినీ కూడా దానికి వ్యతిరేకంగా ఏమీ ఉండడానికి వీల్లేదు. అలాగే పొలిటికల్ ఆబ్లిగేషన్ కెన్ బి అబ్సల్యూట్, సర్కమ్స్టాన్షియల్ ఆర్ అన్వారంటెడ్. ఇట్ ఈస్ అబ్సల్యూట్ వెన్ దేర్ ఈస్ నో రైట్ ఆఫ్ రెసిస్టెన్స్. పొలిటికల్ ఆబ్లిగేషన్ లో ఏముంది అని అంటే అబ్సల్యూట్ అని చెప్పుకుంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్ వెన్ దేర్ ఈస్ no right of resistance. It is a circumstantial when there is a right of resistance to unjust laws. Alage it is unwarranted when the political authority itself is unjustified. In such cases, one does not have a special obligation to obey law. Anni concepts enti anante compulsory obey the law. If you are living in the society, compulsory follow the rules and regulations and follow the law and order. The traditions and customs. అదే సొసైటీ అవుతుంది కదా. మన సొసైటీ అనుకుంటే మనం చెప్పుకున్నాం. వాట్ ఈస్ ఎ సొసైటీ అని అంటే ఏముంది? వాట్ ఈస్ ఎ సొసైటీ? వాట్ ఈస్ ఎ సొసైటీ? ఏంటమ్మా సొసైటీ అంటే ఏంటి? Group of people living in a particular territorial area following some traditions and customs. Yes, నాకు చెప్పుకున్నాం. అంటే కంపల్సరీ ఫాలో ద రూల్స్ అండ్ అంటే ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ అని అంటాం. సొసైటీలో మనం ఉండేటప్పుడు కంపల్సరీ దాన్ని ఫాలో అవ్వాలి. వీఆర్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇఫ్ యూఆర్ స్టడీయింగ్ ఇన్ ద కాలేజ్ కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద కాలేజ్ ఇన్స్ట్రక్షన్స్. కాలేజీ సంబంధించిన అన్ని మనం ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. అంటే
స్టూడెంట్ లైఫ్ లో ఉంటాయి, సొసైటీలో ఉంటే కంపల్సరీ ఫాలో ద ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ద సొసైటీకి సంబంధించిన వరకు. అలాగనే టు డిసోబే ఎనీ లా ఆఫ్టర్ వాలంటరీలీ రిసీవింగ్ సమ్ బెనిఫిట్స్ could be so unjust that there could be never be the overriding considerations. One cannot be benefited by the law and disobey it at the same time. చూసారు ఎలా ఉంది అంటే టు disobey the any law after the voluntarily receiving some benefits would be so unjust that there could be never be overriding considerations. One cannot be benefited by law and disobey it at the same time. అంటే ఒకదానికొకటి కనెక్టింగ్ అది మనం చేస్తే ఉంది సొసైటీలో మనం నివసిస్తే కొంతవరకు మనం ప్రొటెక్ట్ పొందవచ్చు. ఒకవేళ కంపల్సరీ మన దగ్గరికి ఏముంది కరెక్ట్ ఆర్డర్స్ ఫాలో అవ్వలేదు అనుకోండి, దానివల్ల వచ్చేది ఏముంది అంటే దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేటివ్స్ ఉంటాయి. కాబట్టి పొలిటికల్ ఆబ్లిగేషన్ అనగా అంటే కంపల్సరీ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది డ్యూటీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ది డ్యూటీ, ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ and systems, traditions and customs, systematic order. When we follow our political obligation is a very delicate affair. Also, it is a difficult to determine its precise nature. Political obligation is ultimately a moral affair, but what is a moral need not be necessarily universal. So, political obligation cannot be static. Sir, it is not a static. అది స్టాటిక్ గా ఉండదు, జస్ట్ చేంజింగ్. అది ఎప్పటికప్పుడు అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి, డివైన్ ఆర్డర్ థియరీ కానీ, కన్సెప్ట్ థియరీలో కానీ, పర్స్పెక్టివ్ థియరీలో కానీ, ఐడియాలజికల్ థియరీలో కానీ డిఫరెంట్ టైప్స్ చేంజింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో పొలిటికల్ ఆబ్లిగేషన్ కెనాట్ బి స్టాటిక్. ఏ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ is generally expected to secure the case of the political obligation. The democratic states compulsory political obligation is very very important. ఎందుకంటే ఇంపార్టెన్స్ follow the rules and regulations and compulsory performance of the duties. But sometimes the people themselves are divided to deciding whether the government is carried out in according to with the provisions of the constitution or not. Emergency powers Miss Indira Gandhi in 1975 to 76 can be cited as an example in this context. Hence, necessary and sufficient grounds for the political obligation ought to be found preciously. మన 75-76 నేషనల్ ఎమర్జెన్సీ తీసుకున్నా, ఇందిరాగాంధీ టైంలో తీసుకున్నా. ఈ తాలూకా పొలిటికల్ ఆబ్లిగేషన్ తాలూకా ఇంపార్టెన్స్, దీనికి సంబంధించిన వరకు వాటికి సంబంధించిన డ్యూటీస్ ఎలా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అప్పటికి తర్వాత మనం ఒక్కొక్కటి లెసన్ చెప్పేటప్పుడు దానిలో ఒక్కొక్క ఆర్డర్ అనేది మనం చెప్పుకున్నాం. ఇందులో ప్రతిదీ కూడా చేస్తారు. అటెండెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారు, కాలేజీలోనే మార్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందులాగా నేను మెయిల్ పంపించట్లా, కాలేజీ వాళ్ళే. ఇప్పుడు నేను చూస్తున్నాను, కాలేజీలోనే ఉన్నాను ప్రజెంట్. కంపల్సరీ మీ తాలూకు అటెండెన్స్ అనేది మార్క్ చేస్తున్నారు వాళ్ళే. ఇంతకుముందు నేను మెయిల్ పెట్టేవాళ్ళం, ఇప్పుడు మాకు అవసరం లేదు, డైరెక్ట్ వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు పొలిటికల్ ఆబ్లిగేషన్ అనగానే ఏమవుతుంది, ఇంపార్టెన్స్ ఆఫ్ ది డ్యూటీస్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద సొసైటీ, అది దానికి సంబంధించిన. అది ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే, రిమైనింగ్ అంతా ఉంది. నెక్స్ట్ క్లాస్ వచ్చి అది కంటిన్యూ చేస్తాం. ఇంకేంటి 1 వీక్ రెస్ట్ తీసుకున్నారు కదా, ఎలా ఉన్నారు? పొలిటికల్ సైన్స్ క్లాస్ మళ్ళీ కంటిన్యూ అయ్యింది. ఇంకేంటమ్మా చెప్పండి. ఇప్పుడు ఈ పొలిటికల్ ఆబ్లిగేషన్ లో ఇప్పుడు ఇంట్రడక్షన్ చాప్టర్ లో చెప్పుకున్నాం. ఇందులో ఏముంది అంటే మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఆబ్లిగేషన్ అని చెప్పుకున్నాం. నేచర్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ది పొలిటికల్ ఆబ్లిగేషన్ కూడా చెప్పాను. లిమిటేషన్స్, పొలిటికల్ ఆబ్లిగేషన్స్ అన్నీ కూడా నేను తీసుకున్నాను. ఒక్కసారి దీన్ని ఇప్పుడు నేను చెప్పింది కొద్దిగా ఒకసారి డివైడ్ చేయండి. అంటే సెకండ్ సెమిస్టర్ కాబట్టి నెమ్మదిగా మీకు చేసుకోవాలి. అలాగని ఫస్ట్ సెమిస్టర్ వదిలేవద్దు, ఎగ్జామినేషన్ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఓకే ఓకే సార్. ఎవరున్నారు ఇంకా? గాయత్రి, అరుణ్, మధ్యశ్రీ, చాందని,
Thank you, sir.